ప్రభువా, నీ శక్తి మాకు దయచేయండి. మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు ఎన్నో లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నాయకుడైన తండ్రి, అపితులను పరిశుద్ధ నిలవసే స్థలములో నీ వాక్యం బోధించే అంత అర్హత యోగ్యత నాకు లేదు ప్రభువా. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపి బలపరచుము తండ్రి. నన్ను నమ్మకస్తుడిగా చేయండి, నన్ను యథార్థవంతుడిగా చేయండి తండ్రి. నన్ను దీనుడిగాను సాత్వికుడిగా చేయండి. ప్రార్థనాత్మ చేత నన్ను నింపండి. ప్రార్థన శక్తి నాకుతోటి మాతోటి ఉంచి బలపరచుము తండ్రి. సైతాన్ని నా విధములుగా మా కుటుంబాలను మమ్మల్ని నాశనం చేయాలని చూచిన దినముల్లో దేవా, నీవిచ్చిన ప్రేమను బట్టి, నీవిచ్చిన కృపను బట్టి, నువ్వు మా ఏళ్ళలో చూపించిన దయను బట్టి మేము ఇంకను దేవా నిన్ను దేవా తండ్రి ఆరాధించడానికి, నిన్ను కొనియాడడానికి దేవా నువ్వు సహాయపడుతున్నావు. మా అంతటి మేము నీ సంధికి రాలేదు ప్రభువా తండ్రి. మా వసతుల కోసము దేవా, మా భవిష్యత్తు కోసము, మా ఆత్మీయ సంబంధ వారసత్వం కోసమే వస్తూ ఉన్నాము దేవా. నీ శక్తి మేము పొందగలిగేమిటి మాకు మీరు దయచేసి బలపరచండి. సైతాను మాలోనే ఎక్కడ క్రియ జరగకుండా సహాయం దయచేసి బలపరచండి. నన్ను నమ్మకస్తుడిగా చేయండి తండ్రి. నన్ను యథార్థవంతుడిగా చేయండి. నన్ను సాత్వికుడిగా చేయండి. ప్రార్థనాత్మ నాలో ఉంచండి ప్రభా. లోకము దాని నటన గతించిపోతుందని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది ప్రభా తండ్రి. దేవా, దాని నటన మాలో ఎన్నడ గతించిపోకుండా సహాయం దయచేసి బలపరచండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని అనేక మంది రాలేకపోయినారు, వారిని కూడా దేవా తండ్రి సన్నిధికి మీరు తీసుకుని రండి. రాలేకపోచిన వారితో మీరు మాట్లాడము. నీ శక్తి మాకు మీరు దయచేయండి. దేవాలయ ద్వారాగా తండ్రి మా చల్లవారపురం బిడ్డలు దేవా తండ్రి వాక్యం వింటూ ఉన్నారు. వారికి కొన్ని సహాయం దయచేయండి. కొన్ని ప్రార్థన అంశాలు మా మధ్య ఉన్నాయి, వాటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ఇంకను సరైన ప్రార్థన చేయటకు నీ శక్తిని బలం మాకు మీరు దయచేయండి. నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ శక్తి చేత నన్ను మమ్మల్ని నింపి మీరేమై ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడుకుందాము. ఇరవై 25వ పాట. ఆనందం ఆనందం దిన ఆనందం, యేసురాజు నాకు స్వంతమాయెను. 25 ఆరాధన గీతంలో. ఆనందం ఆనందం దినానందం, యేసురాజు నా స్వంతమాయెను. ఈ లోకమందు నా బంధువాయనే, నా మదిలో స్వంతమాయెను. ఈ లోకమందు నా బంధువాయనే, నా మదిలో స్వంతమాయెను. ఆనందమే పరమానందమే, ఇది భాగ్యమే. ఆనందమే పరమానందమే, ఇది మహా గొప్ప భాగ్యమే. ఈ లోకమందు నా బంధువాయనే, నా మదిలో స్వంతం. ఈ లోకమందు నా బంధువాయనే, నా మదిలో స్వంతం. చిన్న ప్రాయమునే నన్నెరిగియుండెన్,
తప్పిపోయినన్ కనగనెను చిన్న ప్రాయముని తప్పిపోయినన్ కనగనెను తనదు ప్రాణము నాకర్పించి జీవం పొందుమని చెప్పెను తనదు ప్రాణము నాకర్పించి జీవం పొందుమని ఆనందమే అండ్రు ఫిల్టర్ మార్చు మహా గొప్ప భాగ్యమే ఆనందమే ఇది మహా గొప్ప భాగ్యమే ఈ లోకమందు నా బంధువాయనే నా మదిలో స్వంతమాయను ఈ లోకమందు నా బంధువాయనే నా మదిలో స్వంతమాయను విడవక కాపాడును ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడవక తాను నమ్మి నాకు ఇచ్చిన పనిని ప్రభు వచ్చు వరకు కాచుకొందును తాను నమ్మి నాకు ఇచ్చిన పనిని ప్రభు వచ్చు వరకు కాచుకొందును ఆనందమే పరమానందమే ఇది మహా గొప్ప భాగ్యమే ఆనందమే పరమా ఇది మహా గొప్ప ఈ లోకమందు నా బంధువాయనే నా మదిలో స్వంతమాయను ఈ నా బంధువాయనే నా మదిలో స్వంతం ప్రభు వచ్చు దినమున తన చేయి చాచి ప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభు వచ్చు దినమున తన చేయి చాచి ప్రేమతో పిలిచి చేర్చు ప్రభు సమూహమందు అచటాయనతో ఆడి పాడి సంతోషించేదన్ ప్రభు అచటాయనతో ఆడి పాడి సంతోషించేదన్ ఆనందమే పరమానందమే ఇది మహా గొప్ప భాగ్యమే ఆనందమే పరమానందమే ఇది మహా గొప్ప భాగ్యమే ఈ లోకమందు నా బంధువాయనే నా మదిలో స్వంతమాయను ఈ లోకమందు నా బంధువాయను నా మదిలో స్వంతమాయను ఆనందం ఆనందం ధీన ధీన ఆనందం జున స్వంతమాయను ఆనందం ఆనందం
దీనానందం యేసురాజున స్వంతమాయను. ఈ లోకమందు నా బంధువాయనే నా మదిలో స్వంతమాయను. ఈ లోకమందు నా బంధువాయనే స్వంతమాయను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న ఆ ప్రాంతపు బిడ్డలకు, సంఘస్థులకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమునై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సరిపోతుంది. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. ఈ మాట కొంచెము కఠినముగా కనిపిస్తూ ఉంది. మనము అనేక పర్యాయములు ఈ వాక్యము తెలిసిన వాక్యమే. ఎందుకంటే 16వ వచనము అందరికీ తెలుసు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించాలని మీకు తెలియదా, లేకపోతే మీరు ఎరుగరా అని కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరంలో రాస్తున్న సంగతి. మనకి కొన్ని విషయములు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మనం తెలిసినట్లుగా ఉంటాము. దేవుని ఆలయము, దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుని ఆలయం అంటే దేవుని యొక్క సంఘము. సంఘము దేవుని ఆరాధిస్తుంది. మన దేహము కూడా దేవుని యొక్క ఆలయము. దేహములో దేవునికి ఆరాధన జరగకపోతే, ఈ శరీరము దేవుని ఆరాధించకపోతే ఇది దేవుని ఆలయం అవుతుందా? కాదు. మీరే దేవుని ఆలయం అంటున్నాడు దేవుడు. కనుక మీకు తెలుసా అంటే కొంతమందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కొరింథీ సంఘములో మనము కొన్ని కఠినమైన మాటలు పౌలు ప్రస్తావించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే కొరింథీ సంఘములు పౌలు యొక్క మాటలు కానీ, సంఘ పెద్దల యొక్క మాటలు కానీ సరిగా వినిన వారు కారు. కొరింథీ సంఘం యొక్క చరిత్ర లోతులోనికి వెళ్ళినట్లయితే స్త్రీల యొక్క అధికారము ఆ సంఘములో ఎక్కువగా ఉండేది. కనుక కొరింథీ సంఘాలకు ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలని మీకు నేను చెప్పుచున్నాను, ఆజ్ఞాపించుచున్నాను అని. కనుక దాని లోతులోనికి ఇప్పుడు నేను చెప్పటం లేదు. కానీ కొరింథీ సంఘములకు దేవుని ఆలయం గురించి తెలుసో, కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మనలో కూడా కొంతమందికి దేవుని ఆలయం అంటే ఏంటో కూడా తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి రావచ్చు, కానీ కొన్ని మర్మములు మనకు తెలియనప్పుడు మనకు దాని గురించి పెద్దగా అవగాహన ఉంటుందా? ఉండదు.
ఒక రాజుగారి దగ్గర ఉన్న మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ధనాగారం మీద ఉన్న మంత్రి, ఆయన రథంలో కూర్చుని ఒక వాక్యము చదువుతూ ఉన్నాడు. ఆ వాక్యము యెషయా గ్రంథంలోనిది. ప్రభు ఆత్మ ఫిలిప్తో చెప్పింది, ఫిలిప్పు, అతడు మార్గములో ఉన్నాడు, అతడు వెళ్తా ఉన్నాడు, రథములో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని ఎదుర్కో అని ప్రభు ఆత్మ ఫిలిప్తో చెప్పినప్పుడు ఫిలిప్ వెళ్ళి ఆ కందకే రాణి దగ్గర ఉన్న నపుంసకుల వాడైన ధనాగారం మీద మంత్రిగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి అతడు రథములో కూర్చొని చదవడం విన్నాడు. ఎవరు? ఫిలిప్పు. వినిన తర్వాత అతడు యెషయా గ్రంథము చదువుతున్నాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని నేరుగా ఒక ప్రశ్న వేసాడు. ఎవరు? ఫిలిప్పు. మంత్రి గారు, మీరు చదువుతున్నారు కదా? చదువుతున్నాను. దాని అర్థము, దాని ఎవరి గురించి రాయబడిందో మీకు తెలుసు అంటే మంత్రి ఒకటే మాట అన్నాడు, ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలాగూ అర్థమవుతుంది, తెలుస్తుంది. అపోస్తులు రాసిన కార్యములు 8వ అధ్యాయము 26వ వచనము. ప్రభుదూత నీవు లేచి ఎక్కడ వెళ్ళాలంట? దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో. ఈ మౌత్ ఆన్లో ఉందా? గాజాకు పో. ఒక పాయింట్ పెట్టండి. గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. 33వ వచనము 34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు, తనను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. సరిపోతుంది. ఒక మంత్రి ఒక సాధారణమైన వ్యక్తిని అడగడం అంటే కొంచెం కష్టతరంగా ఉంటుందా, ఉండదా? మనకే కొంచెం, నేను ఇప్పుడు ఒక బోధకుడిని, కొన్ని సంఘాల మధ్యన సేవ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎవరి దగ్గరైనా బైబిల్లో ఒక విషయం అడిగి తెలుసుకోవాలి అంటే ఏమడ్డొస్తుంది? కొంత అహంకారము, కొంత నామోషి, ప్రిస్టేజ్ అంటే మనకు బాగా అర్థమవుతుంది. ప్రిస్టేజ్ అడ్డం వస్తుంది. సాధారణంగా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, కానీ కొంత మనుషులు ఏమనుకుంటారో నేను అడిగి తెలుసుకోవడం ఏంటి, నా అంతటా నేనే తెలుసుకుంటే బాగుంటుంది అని ఒక లౌకికమైన పద్ధతిలో ఆలోచిస్తాం. కానీ ఫిలిప్పుని నపుంసకుల రాణి గారి దగ్గర ఉన్న మంత్రి గారు అడుగుతున్న పద్ధతి ఏంటంటే, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. దయచేసి చెప్పు, ప్లీజ్ అంటున్నాడు. అంటే సాధారణంగా మన అవసరమైతే మనం దయచేసి అని వాడతాం. ఇక్కడ ఒక పుస్తకం అర్థం కాకపోతే, ఈ గ్రంథం అర్థం అవ్వకపోతే దయచేసి అన్న మాట ఒక మంత్రి భౌతిక సంబంధంగా ఆలోచిస్తే వాడవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఫిలిప్పు దగ్గరికి మంత్రి రాలేదు, కానీ మంత్రి దగ్గరికి ఫిలిప్పు వెళ్ళాడు. కనుక నువ్వే వచ్చావు కనుక చెప్పు, నేను వింటాను అని కొంచెం ఆర్భాటం చేసి, బాబు ఈయన టీ కాఫీ ఇవ్వండి, పాస్టర్ గారు వచ్చారు అని కుర్చీలేసి కూర్చోబెట్టి చెప్పించుకోవచ్చు. కానీ దయచేసి నాకు తెలుపుము, దయచేసి నాకు తెలుపుము. అప్పుడు ఏమంటా ఉన్నాడు చూడండి. తెలుపుమని అడిగినప్పుడు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును బట్టి అనుసరించి
అతను యేసుని గూర్చి సువార్త ప్రకటించెను. అయితే మరి ఇక్కడ మనము గ్రహించిన సంగతి ఏమిటంటే, యెషయా గ్రంథము చదువుతా ఉన్నాడు. ఫిలిప్పు రథము దగ్గరికి వెళ్ళాడు, ఫిలిప్పుని దేవుడే పంపించాడు, అంత బాగానే ఉంది. కానీ తెలుసుకోవాలని ఆసక్తి ఎవరిలో ఉంది? ధనాగార మంత్రికి, ఫైనాన్స్ మినిస్టర్కి ఉంది. ఇప్పుడు ధనాగార మంత్రిలో ఇంకొక స్వభావం ఏంటంటే, అతను నపుంసకుడు, అతడు మామూలు మనిషి కాదు. నపుంసకులకి భార్య బిడ్డలు ఉంటారా? ఉండరు. సంసార జీవితము, కుటుంబ జీవితం వారికి ఉండదు. అలాంటి వాడికి దేవుని కోసము ఏమైనా అవసరం ఉంటుందా? మనం లోక సంబంధంగా ఆలోచిస్తే ఏమీ ఉండదు. బతికినంతకాలం బాగా తినేసి బాగా సౌఖ్యంగా జీవించి చనిపోవాలనుకుంటారు నపుంసకులు. కానీ ఇతను రథములో ఉండి ప్రయాణం చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇతను? యెరూషలేము నుంచి, అంటే దేవాలయం నుంచి వస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు, కానీ దేవుని వాక్యం అతనికి అర్థము కాలేదు. మనము కూడా మందిరం నుంచి వెళ్తాం, కానీ మందిరంలో వాక్యం మనకు అనేక సార్లు అర్థం కాదు. దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు కనుక ఎవరో చెప్పుంటారు, బాబు నువ్వు యెషయా గ్రంథం చదివితే నీకు మంచిది. కొన్ని మతస్థులు అంటారు, ఈ వచనమును 1,000,000 సార్లు రాస్తే పుణ్యము, ఒక పదమును 1,000,000 సార్లు రాస్తే పుణ్యం వస్తుందంట. అలాగే ఈయనకి కూడా ఎవరో చెప్పుంటారు, నువ్వు యెషయా గ్రంథం చదివితే నీకు మంచి జరుగుతుందంటే చదవడం ప్రారంభించాడు. సరే, కొంతమంది అంటారు ఏదో ఒక చిన్న మెసేజ్ వాట్సాప్లో పంపించి ఇది 7 మందికి షేర్ చేస్తే రేపొద్దుటికల్లా మీకు శుభము కలుగుతుంది. అవుతుందా? అవన్నీ ఉట్టి మాటలు. భౌతిక సంబంధమైన పుణ్యకార్యముల వల్ల మేలు కలుగుతుందంటే ఆశీర్వాదము రావచ్చు, కానీ ఏదో ఒక నిష్ఠ చేత చేసే దాన్ని బట్టి ఏమీ కలగదు. ఒక మంచి వార్త 10 మందికి చెప్తే మంచిదే, దానివల్ల రేపొద్దుటికల్లా నీకు శుభము కలుగుతుంది. ఈ వచనము 1,000,000 సార్లు రాస్తే నీకు శుభము కలుగుతుంది. ఇతను కూడా ఎవరో చెప్పుంటారు, ఎందుకంటే ఇతను బైబిల్లో దేవుని యొక్క ప్రవక్తల గ్రంథం పట్టుకుని నేరుగా యెరూషలేము నుంచి తన ఊరు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడో బుక్ స్టాల్లోనో యెరూషలేము బయట అన్నీ అమ్ముతారు. ఏమేమి అమ్ముతారు? గొర్రెలు అమ్ముతారు, గొవ్వలు అమ్ముతారు, రోకలు కూడా మారుస్తారు. యెరూషలేము దగ్గర అన్ని వ్యాపారములు బాగా జరుగుతాయి. ప్రభు కూడా వ్యాపారము చేయొద్దనలేదు, కానీ వాళ్ళ దేవాలయంలోనే కొట్లు పెట్టారంట. అంగళ్ళలో షాపులు పెడితే దేవుడు వారిని తరిమేశాడు. ఇలాంటి వ్యాపారం జరిగే స్థలంలో మొత్తానికి బయట ఏం కొనుక్కోవాలి అర్థం కాలేదు. ఎవరో సలహా ఇచ్చుంటారు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం పుస్తకం చదువుకున్నాడు కనుక, రథంలో ఖాళీగా ఉన్నాడు కనుక సాధారణంగా అసలు ఏంటి అని చదవడం ప్రారంభించాడు. కానీ అదే సమయమందు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో? ఫిలిప్తో మాట్లాడుతున్నాడు. అతనికి అర్థం అవ్వట్లేదేమో. వెళ్ళు అన్నప్పుడు ఫిలిప్ వెళ్ళి అడిగాడు, నాకు నిజంగానే అర్థం అవ్వట్లేదు, దయచేసి నాకు తెలుపుము. ఎన్నిసార్లు మనము దేవుని వాక్యం అర్థం కానప్పుడు ఎవరైనా అడిగి తెలుసుకుంటున్నాం? దేవుని ఆలయం అంటే దేవునికి నిజముగా నీ ద్వారా ఆరాధన జరగాలి అంటే, నీ హృదయంలోంచి సంపూర్ణమైన శక్తివంతమైన ఆరాధన దేవునికి ఇవ్వాలి అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. ఇతను గ్రంథం చదువుతున్నప్పుడు గ్రంథం తెలియకపోతే ఏమవుతుంది అని ప్రభువు అతను వదిలేలేదు. అతను ఒక నపుంసకుడు, లోకమునకు పనికిరానివాడు. అలాంటి వాడు దేవునికి ఎందుకు పనికి వస్తాడని దేవుడు అనుకున్నాడా? అనుకోలేదు. ఆ నపుంసకుడు విషయమై కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి నీ విషయమై నా విషయమై దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం ఆలోచించాలి. ఒక నపుంసకుడు కోసము దేవుడు ఒక ఫిలిప్పుని పంపిస్తే, లోకములోని మన కుటుంబ జీవితము, కుటుంబ వ్యవస్థ, లేకపోతే సంసారం అని చెప్పుకుంటూ మనము జీవిస్తున్న మన కోసము దేవుడు ఎన్ని పర్యాయములు తన సేవకుడిని పంపించాడో, ఎన్ని పర్యాయములు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడాడో
నీకు అర్థం కానప్పుడు దయచేసి నాకు దీని గురించి తెలియచేయండి అని ఎప్పుడైనా మనం అడిగిన సందర్భాలు ఉన్నాయా? ప్రశ్న వేసుకోవాలి మనం. ఒకడు దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వాడు నీ దేవుడు పాడు చేయను. అంటే దేవుని ఆలయం ఎప్పుడు పాడైపోతుంది? దేవుని ఆలయం ఎప్పుడు పాడవుతుంది అంటే మనం అనుకున్న పాపం చేస్తే పాడైపోతుందని. అది ఒక కారణము ఖచ్చితంగా అయి ఉంటుంది. కానీ ప్రధానమైన కారణము ఒక ఆలయం పాడైపోవడానికి, ఒక వస్తువు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పంటారా? ఆ వస్తువుని వినియోగించకపోతే ఆ వస్తువు ఏమైపోతుంది? పాడవుద్దా అవుదా? ఖచ్చితంగా పాడైపోతుంది. ఒక పలుగో గుణపమో చాలా కాలంలో ఎక్కడో పెట్టేసాం అనుకోండి, తర్వాత వెళ్ళి చూస్తే అంతా నగిషీగా కనబడుతుందా? తుప్పు పట్టేసి ఉంటుంది. అది ఇనుమే, దాన్ని ఎవరు వాడలేదండి. ఎంత వాడకపోతే అంత కొత్తగా ఉంటుందని నేను ఒక గ్యారేజ్లో గోడౌన్లో పెట్టేశాను. చాలా బాగుంటుందని ఒక 3-4 సంవత్సరాలతో వెళ్ళి చూడండి, అదంతా తుప్పు పట్టేసి ఉంటుంది. దాని ఆకారము కూడా అది కోల్పోయి ఉంటుంది. ఏ వస్తువు అయినా, కారు అమ్మేటప్పుడు కారు యొక్క తాళం మనకి ఇచ్చేటప్పుడు కారు గురించి కొంత వివరణ వాళ్ళు ఇస్తారు. షోరూమ్ వాళ్ళు అంటారు ప్రతిరోజు మీరు వాడతారండి, వాడతామండి. వాడకపోతే ఒక 2-3 రోజులు మీరు ఇంట్లోనే ఉంచుకుంటే ప్రతిరోజే ఉదయమే లేచి మీరు ఇంజిన్ ఒకసారి ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. లేకపోతే కష్టం అండి. చిన్నప్పుడు నేను నడుచుతూ వెళ్తూ ఉన్నప్పుడు లారీలు చూస్తూ ఉండేవాడిని. నాకు వాహనాలంటే చిన్నప్పుడు బాగా ఇష్టం. అప్పుడు లారీ కింద ఒక పెద్ద పెట్టు ఉంటుంది, దాని మీద ఉంటుంది ప్రతిరోజు నన్ను గమనించు. అది రాస్తాడు పెట్టి మీద. ఏంటంటే అది బ్యాటరీ. ప్రతిరోజు దాన్ని గమనించకపోతే అది డౌన్ అయిపోయింది అనుకోండి బ్యాటరీ, ఏమవుతుంది? ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. కనుక డ్రైవర్కు కావాలి అవగాహన ఉంటుందో ఉండదని ఆ లారీ ఓనర్ దాని మీద ఒక పెద్ద అక్షరాలతోటి అందరికీ కనిపించేలాగా ప్రతిరోజు నన్ను గమనించు. ఒక బ్యాటరీని ప్రతిరోజు గమనించకపోతే లారీ వెంటనే స్టార్ట్ అవడం కష్టము. కానీ ఆలయము, దేవుని ఆలయమైన నీవు నేను ఎలాగున్నాము? దేవుని యొక్క వాక్యము తెలియకుండా దేవుని ఎలాగ ఆరాధించగలము? వాక్యము చదివే వారికి మాత్రమేనా? చెప్పండి. వాక్యము కేవలము చదువుకున్న వారికి మాత్రమే. వాక్యం మాకేంటిలేండి అనుకుంటారు చాలామంది. చదువుకున్నా చదువుకోకపోయినా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఏమైనాడంట? దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అందరూ తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలంటే వాక్యం తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకోకుండా దేవుని మనం తెలుసుకోలేము. కనుక దేవుని ఆలయం అయిన మన దేహము, మన శరీరము, లేకపోతే సంఘము దేవుని నిజంగా ఆరాధించే ఒక యోగ్యమైన మెట్టులోని ఒక యోగ్యమైన స్థితిలోకి ఎదగాలంటే మొదలు వాక్యము తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకోకపోతే దేవుని మనం ఆరాధించలేము. దేవుని ఆరాధించకపోతే, దేవుని ఘనపరచకపోతే ఈ ఆలయం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఒకవేళ దేవుని ఆలయం పాడైపోతే ఏమవుతుంది చెప్పండి? దేవుడు వారినే పాడు చేయను. దేవుడు వారినే పాడు చేయను. వాక్యము మాటికి ఎందుకు చెప్పాలి? దీంట్లో ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉంటాయా బైబిల్లోని? ఎంత కాలం నుంచి చూసినా ఆది కాండము, ఆకార పుస్తకము, ప్రకటన గ్రంథంతో ముగింపోతుంది. ఏ సేవకుడు, ఏ దైవజనుడు, ఏ సువార్థికుడు, ఏ టీవీ స్పీకరో, యూట్యూబ్ స్పీకరో ఎందులో మాట్లాడేవాడు చెప్పాల్సి వచ్చినా ఈ గ్రంథంలోంచే చెప్పాలి. కానీ ఈ ఆలయము పాడైపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కడికి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. కనుక మనము దేవుని ఆరాధించాలి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్తా ఉన్నాను. దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? మనము దేవుని ఆరాధించవలసిన అవసరం ఏంటి? ఆదివారం అనేది దేవునికి ఆరాధన చేసుకునే సమయము. ఆరాధన చేసుకునే సమయమును దేవునికి ఎందుకు కేటాయించాలి? దేవుని ఎందుకు ఆరాధించాలి? దేవుని ఎందుకు మహిమపరచాలి అని మనము లోతులోనికి వెళ్ళినట్లయితే
ప్రభు, నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, నాకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఏం చేస్తాను? నించుని ఉంటాను. నాకంటే కొంచెము స్థితిగతుల్లో కొంచెము అల్పుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే కొంచెము నన్ను గౌరవించే వారి దగ్గరికి వెళ్ళినా, కొంచెం నాకు మర్యాద ఇచ్చే వారి దగ్గరికి వెళ్తే నేను వెళ్ళగానే వాళ్ళకి ఏం చేస్తారు? కుర్చీ వేస్తారు. కుర్చీ వేస్తేనే కూర్చుంటాను కదా, లేకపోతే ఏం చేస్తాను? వెళ్ళినా ఎంతో కొంత తక్కువలోనే సర్లే తర్వాత వచ్చి మాట్లాడతాను, నాకు టైం లేదో నాకు పని ఉందని చెప్పి నేను ఏమైపోతాను? వెళ్ళిపోతాను. ఇప్పుడు దేవుడు మన ఆరాధనలో ఉండాలి. నీ హృదయము దేవుని యొక్క ఆలయము. దేవుని హృదయంలో కూర్చోవాలి. దేవుడు కూర్చోవాలి అంటే ఆయనను మనం ఏం చేయాలి? ఆకర్షించాలి, కుర్చీ వేయాలి. దేవుడు ఎంతసేపు నించుని ఉంటాడు? ఎంతసేపు నిలువ బెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువ బెట్టి ఏడ్పింతురతని మీరు పిలచుచున్నాడెప్పుడు. కరెక్టేనా? హృదయం అనేది తలుపునొద్దాం. ఇప్పుడు మిమ్ములను హృదయమన్నెడు తలుపునొద్ద యేసునాథుండు. హృదయమన్నెడు తలుపునొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకలం. కనుక దేవుడు నిలబడితే కాళ్ళు వీగుతాయా? కాలు పీకితే ఒళ్ళెప్పు మాత్రం వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కదా మనమైతే. కానీ దేవుడు తలుపు దగ్గర నిలుచుండి తడుతున్నాడు. ఏ తలుపు? వడరింగ్ మేస్త్రి చేసిన తలుపా? కాదు. హృదయం అనేది తలుపు దగ్గర నిలుచుండి తడుతా ఉన్నాడు. మీరు ఏం చేయాలంట? ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే, తలుపు ఎలా తీస్తామండి? కోసేలా? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి, డాక్టర్ నర్సు ఉండి కుట్లు మళ్ళీ తలుపు తీసి మళ్ళీ కుట్లేయాలంటే అవుతుందా? తలుపు తీయమంటే దేవుణ్ణి ఏం చేయాలి? ఆహ్వానించడము. ఎలాగ ఆహ్వానించగలమంటే, స్తుతుల మధ్యలో నవాసం చేసి దోతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల వాసం చేసి దోతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయనే నా సంగీతము. ఆయనే నా సంగీతం. దేవుడే మన సంగీతము. స్తుతుల మధ్యన ఆయన వాసము చేసేవాడు గనుక ప్రతి ప్రార్థనలో కూడా మనం ఏం చేస్తాము? మొదట పాటలు పాడతాము. పాటలు పాడినప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడన్నది క్రైస్తవుల యొక్క విశ్వాసం. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన పాటలు పాడినప్పుడు తలుపు తెరిచేము. ఇప్పుడు ఎలాగ పాడినా వచ్చేస్తాడా? ఎలా? హృదయముదంతటితో పాడాలి, మనసు పూర్తిగా పాడాలి. ఒకరు పాడుతూ ఉంటే ఇంకొకరు నోరు మూసుకుంటే దేవుడు వస్తాడా?
అందరూ ఒక సంఘములో దేవుడు వచ్చి కూర్చోవాలి అంటే, ఒక సంఘములో ఆయన ఆసీనుడై ఉండాలి అంటే సంఘమంతా ఏం చేయాలి? హృదయమంతతో అందరూ కలిసి పాడాలి. చాలా సంఘాల్లో కీర్తన పుస్తకాలు ఉండవు, సంఘం యొక్క పుస్తకాలు ఉండవు. కనుక ఎవరికి నచ్చిన పాట వాళ్ళు పాడతారు. నాకు రాదనుకో, నేను మౌనంగా కూర్చుంటాను. అంటే నేను ఏం చేయట్లేదు? ఆరాధన చేయట్లేదు. నేను దేవుని ఆహ్వానించట్లేదు. ఆయన నచ్చిన పాట ఆయన పాడుతున్నాడులే, ఆయన అయిపోతే నేను నచ్చిన పాట నేను అతనికన్నా బాగా పాడుతానని నిలబడితే, కనుక ప్రతి ఒక్క సంఘములో ఒక కీర్తన పుస్తకం, ఒక పాటల పుస్తకం అవసరము. ఎవరికి నచ్చిన పాట వాళ్ళు పాడితే అది ఆరాధన కాదు, అది ఒక సింగింగ్ కాంపిటీషన్ అయిపోతుంది. సింగింగ్ కాంపిటీషన్ అంటే పాటల పోటీల్లాగా అయిపోతుంది. కనుక సంఘములో ఒక కీర్తన పుస్తకం, ఒక ఆరాధన పుస్తకం ఎందుకు ప్రచురము చేస్తారంటే అందరూ అందులో పాటలు నేర్చుకుని కలిసి పాడాలి అని. కనుక ఒకవేళ మనం పాడుతూ ఉన్నప్పుడు ఇతరులు కూడా దాంతో ఒకవేళ రాకపోయినా కనీసం ఆ వచనాలు చూసైనా మొదటి శరణం కాకపోయినా రెండో శరణకైనా మనము అందుకోగలం. కనుక అందరూ కలిసి పాడినప్పుడు ఆ మందిరములోని, ఆ సంఘములోని దేవుడు ఆసీనుడై ఉంటాడు. దేవుడు కూర్చున్న తర్వాత ప్రసంగికుడు నిలబడి దేవునికి బదులుగా మాట్లాడితే దేవుడు ఆ సంఘంతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుని ఆహ్వానించకుండా, దేవుడు ఆ సంఘంలో పాటల ద్వారా లోపలికి రాకుండా, దేవుడు ఎక్కడికి మహిమ లేకుండా మనకు నచ్చిన పాట మనకు నచ్చిందే మనం చేసుకుంటూ పోయామనుకోండి, దేవుడు వచ్చి కూర్చోడు. సంఘములో ఉన్న కాపురో, సువార్థికుడో, దైవజనుడో, వర్తమానం చెప్పేవారు ఎవరు నిలబడినా వాక్యము వారికి తగినంతగా సంఘంలోనికి రాదు. కనుక ఆరాధన అనేది ఒక క్రమము. కనుక దేవుని ఆలయమును మనము మన ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. నాకు ఈ పాట వచ్చండి, నేను ఇదే పాడతానండి, ఆ పాట అయితే నేను పాడనండి, నాకు ఇష్టం ఉండదు అంటానికి మనకి వీలుంటుందా? చెప్పండి. స్కూల్లోని జాగ్రత్త కావండి. స్కూల్లోని మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయి. అన్ని సబ్జెక్టులు మనకి ఇష్టమా? చెప్పండి. సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 6 ఉంటాయి. 3 భాషలు, 3 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులలో ఏదో మనకి ఇష్టం. నేను చదవనంటే పాస్ అవుతామా? ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని సబ్జెక్టులు చదివి తీరాలి. కొన్ని పాటలు నీకు ఇంపుగా లేకపోయినప్పటికీ నీవు దాని అర్థము చేసుకుని పాడగలిగితే, చాలామంది వచ్చి అడుగుతారు, నాకు ఇంగ్లీష్ అర్థం అవట్లేదండి, నాకు తెలుగు అర్థం అవట్లేదండి, నాకు హిందీ అర్థం అవట్లేదండి. కానీ దాని మీద మంచి పట్టున్న వాడికి వీడికి హిందీ రాకపోవడం ఏంట్రా, దాంట్లో ఏముంది అనిపిస్తుంది. వీడికి ఇంగ్లీష్ రాకపోవడం ఏంటి? ఇంగ్లీష్లో 26 అక్షరములు వస్తే దాదాపుగా ఇంగ్లీష్ వస్తుంది కదా. తెలుగులో ఇంకా అక్షరములు ఎక్కువ ఉంటాయి. ఇంగ్లీష్లోనే 26 అక్షరాలు ఉంటాయి. 26 అక్షరాలు వస్తే ఇంగ్లీష్ వస్తుంది కదా. అంటే వాడి మీద దాని మీద ఏం లేదు, శ్రద్ధ లేదు, దాని మీద మనస్సు లేదు, కనుక రావటం లేదు. ఈ పాట నాకు రాదంటే రానంటే రాదు, వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. నీవు దాని మీద మనస్సు నిలపాలి. దేవుని ఆలయము పాడైపోతుందంటే మనం అనుకున్న పాపము చేయడం వల్ల, పాపము ఒక కారణము కాదని నేను అంటం లేదు, కానీ దేవునికి ఆరాధన నీ హృదయమంతర స్తుతులతో నింపబడిపోతే, నీ హృదయమంతర దేవుని చేసిన కృతజ్ఞతను బట్టి నువ్వు దేవుని ఘనపరచగలిగితే పాపము హృదయంలోనికి రావడానికి అవకాశం ఉండదు. హృదయం ఎప్పుడైతే ఖాళీగా ఉందో, హృదయం ఎప్పుడైతే స్తుతులు లేవో, హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడలేదో, హృదయం ఎప్పుడైతే ప్రార్థన చేత నింపబడలేదో, ఖచ్చితంగా పాపము అందులోనికి ప్రవేశిస్తుందా? బైబిల్ చెప్తా ఉంది, ఆ ఇల్లు ఖాళీగా ఉందంట. ఆ ఇల్లు ఖాళీగా ఓడ్చి అమర్చి భద్రంగా ఉన్నందున సైతానుడు అక్కడ ఇక్కడ అన్ని ఊర్లు తిరిగేసి వచ్చేసి, అయ్యో నేను విడిచి వచ్చిన ఈ గృహం ఎలాగుంది? ఖాళీగా ఉంది. నేను విడిచి వచ్చిన ఈ గృహము ఎలాగుంది? ఖాళీగా ఉంది. చూడండి ఆ వాక్యం నేను చూద్దాము.
మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 43వ వచనము. అపిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయినప్పుడు అది విశ్రాంతి వెతుకుచు నీళ్లు లేని చోట్లలో ఏం చేస్తుందంట? తిరుగుతూ ఉంటుందంట. దానికి కూడా దాహం. నీళ్ళంటే మంచినీళ్ళు కాదు. మనం అనుకుంటాం మంచిలు కావాలి, అపిత్రాత్మ మంచిలు ఎందుకు అనుకుంటాం. కాదు, అపిత్రాత్మకు నీళ్లు లేవంటే ఇంకొక మనిషి దొరికే అదొక దాహము. ఇంకొక మనిషి కావాలి అపిత్రాత్మ. మనం రక్షించమన్నప్పుడు అపిత్రాత్మ మనం వదిలేళ్ళిపోతుంది, బాగానే ఉంది. కానీ ఇంకొక మనిషి దొరికే వరకు అది తిరుగుతుంది. మనిషి దొరకకపోతే ఏమనుకుంటుందంట? చదవండి. తిరుగుచుండెను, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళతాను అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేరంట. ఆ ఇంట్లో ఎవరుండాలి? ఆ ఇంట్లో ఎవరుండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. హృదయంలో ఎవరుండాలి? దేవుని ఆలయం అన్నప్పుడు దేవుడు ఉండాలి. అపిత్రాత్మ పంపించావు, కానీ దేవుడు లోపలికి మనం తీసుకుని రాలేదు. ఆ ఇంట్లో ఎవరో లేరంట. అది ఊడ్చబడి ఉంది, బాగా అమర్చబడి ఉంది. వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చును. ఎన్ని దయ్యాలు తీసుకొస్తుందంట? 7 దయ్యములు తీసుకొస్తుంది. కనుక అపిత్రాత్మ రావడానికి ఇప్పుడు ఈ ఇల్లు గలవాడు ఏమైనా పాపం చేశాడా చెప్పండి? చేశాడా? వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, త్రాగుబోతనము, సిగరెట్లు, బూతులు ఇవేం చేశాడు? ఏమీ చేయలేదు. తప్పేం చేశాడంటే అపిత్రాత్మ బయటకు పంపించాడు, లోపలికి దేవుని తీసుకుని రాలేదు. ఇల్లు ఎలా ఉంది? ఖాళీగా ఉంది. హృదయం అనే ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు మారు మనసు పొందిన మనము, దేవుని తెలుసుకున్న మనము, బైబిల్ ప్రార్థన వాక్యము తెలుసుకున్న మనము ఎప్పుడైతే సైతానికి బయటికి నెట్టేస్తామో ఇల్లు ఖాళీగా ఉంది కనుక వెంటనే దేవుని అందులోకి ఆహ్వానము ఇవ్వాలి. ఈ అపిత్రాత్మలో పట్టినవాడు ఏం చేశాడు? పంపించేశాడు. అపిత్రాత్మ వెళ్ళిపోయింది. లేదు, దరిదాపుల్లో లేదు కనుక లాభం లేదనుకుంది. ఆ ఊరు ఈ ఊరు తిరిగింది, ఎక్కడ ఇంకొక మనుషుడు దానికి దొరకలేదు. మళ్ళీ ఇతని దగ్గరికి వెళ్దామని చూస్తే అక్కడ ఎవరూ లేరంట. లేరు సరికదా, ఇల్లు ఎలాగుంది? ద్వారము తెరిచింది మళ్ళీ సైతానికి. ఎందుకంటే దేవుడు రాలేదు. ఆయన తలుపు దగ్గరికి వచ్చి తట్టుంటాడు, కానీ నువ్వు తలుపు తీయలేదు. రేపు చేద్దాంలే ప్రార్థన, రేపు చదువుకుందాంలే బైబిల్, ఈ దినం పని కాలిసిపోయాను, ఈ దినం ఆ పని కాలిసిపోయాను అనుకుని నువ్వు ఈ దినం బైబిల్ చదవలేదు, అనుకుని ఈ దినం నువ్వు ప్రార్థన చేయలేదు, అనుకుని ఈ దినం నువ్వు పాటలు పాడలేదు. సైతాన్ అనుకుంటాడు ఇది నాకు అనువైన సమయం అని లోపలికి ప్రవేశిస్తాడు. కనుక ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయను. ఎందుకు పాడైపోయింది? పాపమును బట్టి కాదు. పాపమును బట్టి పాడు అవ్వదని చెప్పడం లేదు, కానీ ఖాళీగా ఉన్నా కూడా సైతానుడు మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. చెడ్డవగు మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వస్తాడు. ఇప్పుడు ఈ నపుంసకులు ఏం చేస్తారంటే చదవండి. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటాయి. అందుచేత మనుషుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అందువల్ల సరిపోతుంది. ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. ఎందువల్ల? అయ్యా మేము లోకంలో ఉన్నప్పుడు బాగున్నామని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం మేలు జరగలేదంటే నీ హృదయంలో దేవుడు లేడు. నీ హృదయంలో దేవుడు లేడు కాబట్టే, సైతానికి అవకాశం ఇచ్చేవు కాబట్టే, దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత, పాటల చేత హృదయం నింపుకోలేదు కాబట్టి. కొంతమంది పాటలు పాడమంటే సిగ్గుపడతారు, సినిమా పాటలు మాత్రం చిడతలేస్తారు కదా. దేవుని పాటలు పాడమంటే నోరు రాదు, ప్రార్థన చేయమంటే నోరు రాదు, వాక్యం చదవమంటే నోరు రాదు. ఇంకా మరి హృదయంలోనికి చెడ్డవాగు మరి 7 ఆత్మలు రాక ఇంకే ఆత్మలు వస్తాయి? దేవుని ఆత్మ వస్తుందా? రాదు. ఇంటి వరకు చుట్టాలు వచ్చారు, చుట్టాలు వచ్చిన తర్వాత, బంధువులు వచ్చిన తర్వాత, స్నేహితులు వచ్చిన తర్వాత మన సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తాము? కాళ్ళకి మొదట నీళ్ళు ఇస్తాం. వాళ్ళు చూసి మనం అలా రోడ్లోకి వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళు వస్తారా? ఇంత దూరం నుంచి వస్తే
వీడిని చూద్దామని వస్తే వీడు నన్ను చూసి రోడ్లోకి వెళ్ళిపోయాడని ఆ వ్యక్తి మళ్ళీ చనిపోయే వరకు ఆ ఇంటి గుమ్మం దగ్గర కూడా రాడు. నువ్వెన్ని చెప్పు, నేను చూసుకోలేదని చెప్పు. కనుక మనం చేయవలసిన మర్యాద ఒక మానవుడికి చెయ్యకపోతే అతని హృదయంలో బాధ, హృదయంలో కోపము, హృదయంలో అసూయ, హృదయంలో ఏదేదో పెట్టుకుని జీవితాంతం నీ గుమ్మం తొక్కటం లేదు. కానీ సృష్టికి అధిపతి అయిన వాడు, దేవాతి దేవుడు, విశ్వనంతని పరిపాలించి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన వాడికి ఆహ్వానించకపోతే మరి నిశ్చయముగా ఆయన ఎక్కువగా నీ మీద కోపిస్తాడా? కోపిస్తాడు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నేను రోషము గల దేవుడను, నాకు చెందవలసిన మహిమ ఇతరులకు చెంది నేను ఒప్పుకోను. కనుక ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేస్తే దేవుని వాడిని పాడు చేస్తాడు. ఈ నపుంసకుల అధిపతి మనం చూసినట్లయితే దైవ సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు, దైవ సేవకుడు అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ అవకాశమును ఏం చేసుకున్నాడు? సద్వినియోగం చేసుకున్నాడు. నాకు దయచేసి చెప్పమని చెప్పాడు. అప్పుడు ఎవరో ఫిలిప్ అతనికి యేసు ప్రభు నామమును బట్టి సువార్త ప్రకటించాడు. 36వ వచనము, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళు నాకు చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని రథము నిలుపుమని ఆజ్ఞాపించను. కొన్ని బైబిల్లో ఈ వచనం ఉండదు, పాత బైబిళ్ళు అయితే ఈ వచనం ఉండదు. మీ దగ్గర ఉండదు అనుకుంటాను. ఎవరి దగ్గర లేదు ఈ వచనము. 35, 36, 37 వచ్చిన అందరూ కొంత బైబిల్లో మాత్రమే, పాత బైబిల్లో అయితే ఉండకపోవచ్చు. కానీ కొత్త బైబిల్లో ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ వచనం అక్కడ లేదు. కొత్త బైబిల్లో అయితే ఉంటుంది. సరే, అడిగినప్పుడు నిలుపుని ఆజ్ఞాపించిన 37వ వచనము, ఫిలిప్ 37వ వచనము, 37వ వచనం చదవాలి. 37 ఉందా? నువ్వు బైబిల్ మార్చుకోవాలి. అదే చెప్తున్నాను నేను ఇప్పుడు. 37 లేదు కదా నీ దాంట్లో, అది పాత బైబిల్, ఇది చాలా కాలం అయిపోయింది, ఓల్డ్. ఫిలిప్ నువ్వు పూర్ణ హృదయముతోను, 37వ వచనం ఉందా మీ బైబిల్లో? 37 లేదా? మీరు కూడా బైబిల్ మార్చుకోవాలి. ఫిలిప్ 37వ వచనం, ఫిలిప్ నీ పూర్ణ హృదయముతోను విశ్వసించేలా పొందవచ్చునని చెప్పాను. అప్పుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరము ఇచ్చెను. ఈ 37వ వచనం చాలా కాలం నుంచి అది బైబిల్లోని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ హెబ్రీ భాషలోంచి తర్జుమా చేసినప్పుడు ఆ ముఖ్య ఎలాగోలో అని దాన్ని మిస్ చేశారు. దాదాపుగా ఒక 5 సంవత్సరాలు నా వచనమును క్రోడీకరించి. కనుక ఫిలిప్ అంటా ఉన్నాడు, నీ ఫిలిప్ ఎవరితో? నపుంసకుల అతనితోటి నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను. అప్పుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరము ఇచ్చాను. ఎవరి దగ్గర లేదా? ఉందా ఈ బైబిల్? ఉత్తరం ఇచ్చాను. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభాత్మ ఫిలిప్ను కొనిపోయి నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళను. అప్పుడు అతడు ఫిలిప్ను మరి ఎన్నడను చూడలేదు. కనుక ఇక్కడ ఎవరు బాప్తీసం పొందారు? ఇప్పుడు ఎవరు నపుంసకుడు బాప్తీసం పొందాడు అంటే వాక్యమును అర్థం చేసుకున్నాడు, దేవుని హృదయంలో అంగీకరించాడు. నీళ్ళున్న చోటుకు వచ్చినప్పుడు రథం ఆపన్నాడు. ఎవరు? నపుంసకుడు. నీళ్లున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా తండ్రి ఏకే, కుమారుని ఏకే, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందాలని చెప్పే కదా. ఈ నీళ్లున్నాయి, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఇంకా నేను ఏం చేయాలా? ఆటంకం ఉందామంటే ఫిలిప్ అన్నాడు, ఇంకా నువ్వు కొంచెం హార్మోన్స్ పొందాలి, పాపాలు ఒప్పుకోవాలన్నాడా? ఎందుకు ఇచ్చాడు? అతను నోటితో మాత్రమే కాదు, హృదయం అంతటితో అతడు పూర్ణ హృదయముతో అనుంది అక్కడ. 37వ వచనం మీ బైబిల్ లేదు. ఫిలిప్ నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించి ఎలా పొందవచ్చునని చెప్పాను. డౌట్ లేదు, పూర్ణ హృదయంతో దేవుని విశ్వసించాలి. విశ్వాసం అంటే యేసు దేవుడు అంటే అందరూ ఒప్పేసుకుంటాం, మనమే కాదు బయట కూడా అంటారు. ఆయన కూడా ఒక అంటారా అనరా? వాళ్ళు కూడా అంగీకరిస్తారు. నువ్వు అంగీకరించి నేను అంగీకరించిన పెద్ద గొప్ప ఏమీ లేదు, దేవుని దగ్గరికి వస్తున్నాం మనము. కానీ దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది, నీవు నేను ఎలాగ అంగీకరించాలంట? పూర్ణ హృదయముతో.
పూర్ణ హృదయంతో అంగీకరిస్తే అభ్యంతరం ఏమీ లేదంటే ఫిలిప్ తోటి నపుంసకుడు, నేను అంగీకరిస్తున్నా, అయితే నాకేం చేయి, నువ్వు బాప్తీసం ఇచ్చేయి. ఇంట్లో అడిగి చెప్తానండి బాప్తీసం పొందాలో లేదో. నేను మంత్రిని కనుక రాజుగారిని అడిగి చెప్పాలి అన్నాడా? ఎవరిని అడిగి చెప్పాలన్నాడా? రక్షణ కార్యం అన్నది నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. రక్షణ కార్యం అనేది ఒక పోస్ట్పోన్ చేసేది కాదు, వాయిదా వేసేది కాదు. కనుక దేవుని ఆలయమును మనం ఎన్నిసార్లు ఈ రీతిగా రక్షణ కార్యమును మనము నిర్లక్ష్యం చేసి మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తమై దేవుని ఒక వాక్యం నిమిత్తమై సరైన విశ్వాసం అవగాహన లేకుండా పోస్ట్పోన్ చేసుకుంటాం. అయ్యో నేను ఇద్దరి మంది రక్షణ పొందితే, ఒకవేళ బాప్తీసం తీసుకుంటే నేను ఇవన్నీ మానేసుకోవాలి, నేను ఈ ఫ్రెండ్షిప్ మానేసుకోవాలి, నేను ఈ ఫోన్ కాల్స్ మానేసుకోవాలి, నాకున్న ఈ పార్టీలు మానేసుకోవాలి, నాకున్న ఈ బూతులు మానేసుకోవాలి, అది మానేసుకోవాలి, ఇది మానేసుకోవాలి. కనుక అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత ఎప్పుడో చచ్చిపోయే ముందు తీసుకుంటే సరిపోద్ది అనుకుంటాం. ఫిలిప్పు దగ్గరికి ఉన్న నపుంసకుల అధికారి లేకపోతే మంత్రి, ధనాగారం మీద మంత్రి, ఒక లోకస్తుడైనప్పటికీ, లోకంలో జీవిస్తున్నవాడైనప్పటికీ సువార్త వినగానే పూర్ణహృదయంతో అంగీకరించాడు, ద్వారము తెరిచాడు. ఆ క్షణమంది అతను బాప్తిస్మము కూడా పొందాడు. అతని హృదయంలోనికి మరి ఎన్నడూ వేరేది రావడానికి వీల్లేదు. అతని హృదయంలోకి మళ్ళీ వెనడు ఏదో ఒకటి రాలేదు. ఎలా చెప్పేస్తుందని చెప్పండి, అక్కడ రాయబడి చూడండి. అయితే ఫిలిప్పు చూడండి 39వ వచనం, వారు నీళ్ళ నుండి వీళ్ళకి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయాను, నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళను, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ, అంటే మళ్ళీ ఫిలిప్ అవసరం అతనికి రాలేదు. అంటే అంత భక్తిలో పరిపూర్ణుడయ్యాడు ఎవడు? నపుంసకుడు. మనకి బుధవారం చెప్పినా, శనివారం చెప్పినా, ఆదివారం చెప్పినా, మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి మళ్ళీ చెప్పాలి కదా. కానీ నపుంసకుడికి మళ్ళీ ఫిలిప్పేకి అవసరం ఎందుకు రాలేదంటే వాక్యం విన్నాడు, అంగీకరించాడు, బాప్తీసం పొందాడు, రక్షించబడ్డాడు. అలాంటి కార్యం చూసిన వాడు ఇంకొకరు ఎవరు చెప్పండి? చెరసాల అధిపతి పౌలు శీలను ఎక్కడుండిపోయారు? చెరసాల్లో ఉన్నప్పుడు రాత్రంతా పౌలు శీలను ఏం చేశారు? పాటలతో ప్రార్థన చేశారు. చెరసాల యొక్క సంఖ్యలు, చెరసాల పునాదులు ఊడిపోయాయి. ఇప్పుడు చెరసాల అధిపతి కత్తి తెచ్చుకుని అందరూ పారిపోయారు, నా ఉద్యోగం సంగతి ఏంటో, ఈ అధికారులు, ఈ మంత్రులు, ఈ రాజుల నియమనం చేస్తారని తాను కత్తి దూసి పొడుచుకొని చనిపోవాలనుకున్నాడు. అప్పుడు పౌలు శీల అతనికి ఏం చెప్పారు? పేతురా, ఎవరు చెప్పారు చెప్పండి? భయపడకము, మేమందరం ఇక్కడే ఉన్నామండి. అతను ఏం చెప్పాడు చెప్పండి? ఒక దీపము తీసుకొచ్చి దివిటి వెలిగించి ఆ జైలంతా చెక్ చేస్తే అందరూ అక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? ఎవరు పారిపోలేదు. ఇప్పుడు అది చూసి ఏమంటాడు చూడండి, అయ్యలారా, ఎన్నో అపోస్తలులు రాసిన కార్యములు 16వ అధ్యాయము 30వ వచనము 28వ వచనం, అప్పుడు పౌలు నీవే హానియు చేసుకొనవద్దు, మేము ఖైదీలందరూ ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకు. ఒక ఖైదీకి ఎవడైనా సాగిలు పడతాడా? ఒక ఖైదీ, ఒక చెరసాల అధిపతి, ఒక ప్రిజనర్, ఒక చెరసాల సూపరింటెండెంట్ వచ్చి ఖైదీలకు సాగిలు పడతాడా? అతను ఉపయోగిస్తున్న పదం ఏంటంటే, ఆయన వచ్చి సాగిలపడి తీసుకుని రావచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? వాక్యం విన్న తర్వాత మొదట చేయవలసిన కార్యం అంటే రక్షించబడాలి. మనం ఏం చేస్తాం? వాక్యం వింటూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాము. బాప్తీసం పొందడానికి, మారు మనసు పొందడానికి, పాప క్షమాపణ వాగ్దానం పొందడానికి రేపు, వచ్చే వారం, వచ్చే సంవత్సరం పెళ్ళి అయిపోవాలి, ఉద్యోగం రావాలి, అది రావాలని మనం వాయిదా వేస్తాం. ఇక్కడ ఈ యొక్క ఎవరు, ఈ మనుషుడి పేరు ఏం పేరు? నపుంసకుడు కాదు, ఈ చెరసాల అధిపతి ఏం చేస్తా ఉన్నాడు? అయ్యలారా రక్షించబడాలంటే నేను ఏమీ
చేయాలి. వాళ్ళకి అయ్యలారా అని పిలిచి, అయ్యలారంటే అయ్యగారు అన్న పదం వాడుతూ ఉన్నాడు. సార్ అన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. నేనేం చేయాలని అడిగినప్పుడు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదురని చెప్పి అతనికి దేవుని వాక్యం బోధించెను. ఆతి ఆగడైన వారిని కడిగెను, బాప్తీసం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసము గలవాడై తన ఇంటి వారితో కూడా ఏం చేశాడంట? ఏం చేశాడు? అందరికి భోజనం పెట్టాడు. వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రోజే స్తుతి కూడా పెట్టాడు. ఎవరు? చెరసాలాధిపతి. దేవుని వాక్యం విన్నాడు, పౌలు శీల చెప్పిన మాటలు విన్నాడు, విని విశ్వసించాడు. రాత్రి ఆ టైంలోనే పౌలు శీల ఏం చేస్తారు? ఆ ఇంటి వారందరూ కూడా బాప్తీసము ఇచ్చారు. సరే మంచిదండి, వెళ్ళరండి అని చెప్పాడా? ఆ టైంలో భోజనం ఎలా సిద్ధం చేశాడు నాకు అర్థం కాల. అప్పుడు ఎంత స్టవ్లు ఇవన్నీ మెకానిజం లేదు, కానీ ఆ టైంలోనే వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి భోజనము పెట్టి కృతజ్ఞత భావం. భోజనం పెట్టమని నేను చెప్పడం లేదు, కానీ భోజనం పెట్టకపోతే రక్షణ కార్యం జరగదని చెప్పడం లేదు, కానీ అతను ఇచ్చిన ఆతిథ్యము చూడండి. వారి ఇంటిలోని అవను చేర్చుకున్నాడు, దైవజనులను చేర్చుకుని వారికి భోజనము పెట్టాడు. మనం ఏం చేస్తాము ఈ టైంలో? ఏంటండి బాప్తీసం? రేపు పొద్దున ఆదివారం అయితే అందరూ వస్తారు. మన సాక్ష్యం చెప్పాలంటే అందరూ ఉండాలి, పాట పాడాలంటే అందరూ ఉండాలి, వాక్యం చెప్పాలంటే అందరూ ఉండాలి. కానీ పౌలు శీలను అరెస్ట్ చేసిన చెరసాలాధిపతి ఆ రాత్రిలోనే అయ్యలారా రక్షించబడాలంటే నేనేమి చేయాలి? వాక్యం నిజంగా ఉన్నవాడికి ఆ గ్రహింపు వస్తుంది. నువ్వు పరిచయం చేసినంత రానే, నువ్వు ఏదేదో చేసినంత రానే, దేవుని కోసం అది ఇది చేసినంత రానే నీకు రక్షణ కార్యము రాదు. కానీ నిజమైన వాక్యము గ్రహింపు నీలోకి వస్తే రక్షణకు నేను ఎన్నడూ కూడా ఆలస్యము చేయము. రక్షించబడాలి, నేను ఏం చేయాలి? అలాంటి ప్రశ్న యాకోబు కూడా వేశాడు. ప్రభువా నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నేను పోనేను. ఏ ఆశీర్వాదం? ఆశీర్వాదం లేదా యాకోబుకి? ఉంది. ఆత్మ సంబంధమైన రక్షణ నాకు కావాలి. ఎంతవరకు ప్రార్థన చేశాడంటే, ఎంతవరకు పెనుగులాడాడంటే, తెల్లవారు వరకు పెనుగులాడాడు. తొడగూడి కూడా వసిలిపోయింది. మొక్కదు అంటే కుంటుతూ మెక్కుతూ నడవడానికి అని ఇష్టపడ్డాడు, కానీ రక్షణ కార్యమును విడిచిపెట్టడానికి ఇష్టము పడలేదు. కనుక మనం ఎన్నిసార్లు దేవుని రక్షణ కార్యమును దూరం చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు ఇంకా రక్షించబడకుండా, ఇంకా మారుమనసు పొందకుండా, ఇంకా పాప క్షమాపణ వాగ్దానం మనం పొందకుండా కాలవ్యాపన చేస్తూ ఉన్నాము. దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను. అటు విధంగా కాకుండా దేవుని ఆత్మతో ఉండి నడిపించబడలాగున పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేద్దాం. జీవంగల దేవాన్ని ఘనమైన పాదములు కొందనములు. దేవా తండ్రి, ఒకడు దేవుని ఆలయమును పాడు చేస్తే నీవు వారిని పాడు చేస్తాను వాగ్దానం సెలవిస్తూ ఉంది. నీ సహాయం నీ కాపుదలు నాకు మాకు దయచేసి బలపరచు. లైకత విగ్రహమందరి శక్తుల బలం మీరు పడగొట్టుము. నపుంసకుల అధిపతి వాక్యము విన్నాడు తండ్రి. దైవజనుడిని పిలిచి నాకు ఈ విషయంలో సహాయం చేయమని దయచేసి అని అడిగాడు. ఆ రీతిగా నేనేమే ఉండే భాగ్యము దయచేసి బలపరచు. నాయక దగ్గర మంత్ర శక్తుల బలం ఏర్పడగొట్టు. నీ సన్నిధి నాతో మాతో ఉంచుము. దేవ కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి, వాటి కోసం ప్రార్థన చేయించుండగా దేవా నీ ఆత్మతో ఉంచుము తండ్రి. దేవా తండ్రి ప్రసాద్ జ్ఞాపకం చేసుకోము. ఆయనకి నీకు ఆరోగ్యం బలం శక్తి దయచింది. భయంకర యాక్సిడెంట్ నుంచి రక్షించినావు. చేతికి చిన్న ఫ్రాక్చర్ అయింది, దానికి కూడా మీరు గాయం ముట్టుము, కంటిని కూడా ముట్టుము, స్వస్థ ఆరోగ్యం దయచేయండి. అలాగే దేవతని జోసఫ్ గారిని, పందిరి జోసఫ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. అనేక మందిని దర్శించి ప్రార్థన చేసినప్పుడు ఆ చేసేది దైవ శక్తులు ఏది ఆయన మీద, సేవ మీద, కుటుంబం మీద ఏలుబడి చేయకుండా భద్రపరచుము. అలాగే బెంగళూరులో ఉన్న తండ్రి, దేవా తండ్రి
దేవా మణిగారిని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. దేవా డెంగ్యూ జ్వరంతో వారు బాధపడుతున్నారు. దేవా తండ్రి వారిని స్వస్థపరచుము, ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. లేక దగ్గర మంత్రశక్తుల బలం మీరు పడగొట్టు తన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. దేవా తండ్రి మీరే నీ ఆరోగ్యము నీ శక్తిని దయచేయండి. దేవా ఆహారం తినటకు దేవా నీ సహాయం దయచేయండి. వచ్చే మాసంలో దేవా తండ్రి పుట్టిన దినం జరుపుకుని ఆశపడుతుండగా ఆశగల ప్రాణం తృప్తిపరచుము, నీ దీర్ఘాయుష్ని మీరు దయచేసి బలపరచుము. అలాగే జాన్ మార్కులు అలాగే మా సహోదరి ప్రిస్కిలను జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన దేవా తండ్రి పెద్ద కుమార్తె యునైకే ఫ్లోరెన్స్ దినం పుట్టిన దినం జరుపుకుంటా ఉన్నది. దేవా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన విధానంకై నీకు వందనములు. నీ సన్నిధి నీ బలము వారికి దయచేసి బలపరచు. లైకత్య గురు మంత్రశక్తుల బలం పడగొట్టము. బాల్యకాలంలో సృష్టిగత స్మరణ తెచ్చుకుని కుమార్తెగా చేసి బలపరచుము. అలాగే సహోదరి రత్న గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మలేరియా టైఫాయిడ్తో బాధపడుతూ ఉన్నారు. దేవా తండ్రి ఈ యొక్క సోమవారం మంగళవారం బుధవారంలో వారికి ఆపరేషన్ జరిగి ఉండాలి. కానీ ఈ యొక్క విషజ్వరం వల్ల దేవా తండ్రి ఆపరేషన్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. విషజ్వరం నుంచి మీరే విడుదల దయచేసి బలపరచు. ఇంకెంతమంది అయితే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారిని సహాయం వెళ్ళేవండి తండ్రి. నీ ఆత్మచేత నింపండి, నీ దర్శన భాగ్యము దయచేసి భద్రపరచుము. నీ కార్యం చేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, వాక్యము ఇక్కడ మా చెరపాలెం లైవ్లో విన్న వారిని సదా దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. నెల్లూరు ఫోన్ చేయండి.